ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు నివసించేవి. ఆ అడవికి రాజుగా ఒక గర్విష్ట సింహం ఉండేది. అది శక్తివంతంగా ఉండి, అందరూ దానిని భయపడి గౌరవించేవారు. ఒకరోజు మధ్యాహ్నం సింహం ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటోంది. ఎండకాంతిలో దాని ముడివెండ్ల రేకులు మెరిసిపోతుండగా అది మధురంగా నిద్రపోయింది. ఆ సమీపంలో ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ ఆహారం వెతుకుతూ తిరుగుతోంది. ఆటలో భాగంగా అది అప్రమత్తంగా నిద్రపోతున్న సింహంపైకి ఎగిరి దాని ముక్కుమీద పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా గర్జించి లేచింది. అది ఎలుకను తన భారీ తలపాగాలో పట్టువేసి గర్జించింది. నన్ను నిద్రలేపినందుకు నిన్ను తినేస్తాను. భయపడిపోయిన ఎలుక చేతులెత్తి కరిచింది. ఓ మహానుభావా! దయచేసి నన్ను వదిలేయండి. నాకు ఉద్దేశ్యం ఏమీ లేదు. మీరు నన్ను వదిలితే ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం గట్టిగా నవ్వింది. నీలాంటి చిన్నదానివి నన్ను రక్షిస్తావా? ఇది ఎంత విచిత్రం! అన్నా మంచి మనసుతో ఆ ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సింహం అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక వేటగాడి ఉచ్చులో పడిపోయింది. భారీ నెట్టు దాన్ని పైకి లాక్కుని చెట్టుకు కట్టేసింది. సింహం భయంతో గర్జించింది. అది విడిపోవడానికి చాలాసేపు ప్రయత్నించింది, కాని నెట్టు గట్టిగా తగలడంతో మరింత ఇబ్బంది పడ్డది. దూరంగా ఉన్న ఎలుక సింహం గర్జన వినింది. అదే నన్ను వదిలిన సింహం అనుకుంది. వెంటనే తన చిన్న కాళ్లతో పరుగెత్తింది. సింహం వద్దకు చేరిన ఎలుక, భయపడొద్దు మిత్రమా, నేను వచ్చాను అని చెప్పింది. వెంటనే నెట్టు తాడాలను తన పదునైన పళ్లతో కొరికడం మొదలుపెట్టింది. చిన్న చిన్న కొరుకులతో ఎలుక తాడాలను కోసుతూ పోయింది. చివరికి నెట్టు తెరుచుకుని సింహం బయటపడింది. సింహం ఎలుకను ఆశ్చర్యంగా చూసింది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి మిత్రులయ్యారు. సింహం అర్థం చేసుకుంది, ఎంత చిన్నవారైనా గొప్ప సహాయకులు కావచ్చు. నీతి: చిన్నదైనా సహాయపడవచ్చు, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు.